ఉగ్రవాద దేశం పాకిస్తాన్ గొంతు ఎండుతోంది. పహల్గాంలో నెత్తురు పారించిన పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తోంది. తోక ముడిచి విజ్ఞప్తులు చేస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్కు లేఖలు రాస్తోంది. మొదట బెదిరించాలని ప్రయత్నించి ఇప్పుడు విన్నపాలంటూ గగ్గోలు పెడుతోంది. పహల్గాం ఉగ్రదాడితో 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో సింధు నదిపై ఉన్న అన్ని డ్యాంలను మూసివేసింది. ఒక్క చుక్కు నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా బుద్ధి చెప్పేలా చేసింది భారత్. దీంతో భారత్ను అది చేస్తాం ఇది చేస్తామంటూ హెచ్చరించిన పాక్ ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో రక్తం నీళ్లు ఏకకాలంలో ప్రవహిస్తాయని యుద్ధానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ బెదిరింపులకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కౌంటర్ ఇచ్చారు. బిలావల్ రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలకు భయపడేది లేదని, పాకిస్తాన్ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకునేది లేదని తేల్చి చెప్పేశారు. उनका प्रश्न है, उनका अपना पॉलिटिक्स वहाँ करना है. इसके लिए वो कहते रहेंगे. उन्होंने तो धमकियां भी दी थी कि पानी नहीं बहेगा तो खून बहेगा, वो भी आपने सुना होगा. तो ऐसे गिदड़ धमकियों से तो हम डरते भी नहीं है. ఇదిలా ఉండగా కిషన్ గంగా రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల వివాదాలపై విచారణ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రపంచ బ్యాంక్ను భారత్ కోరింది. పహల్గాం దాడి తర్వాత ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ అభ్యర్థన చేసింది. ఇక దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించి పశ్చిమంగా ప్రవహించే నీటిని వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల పాకిస్తాన్కు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తుల్బుల్ ప్రాజెక్టుకు డిపిఆర్లు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీలం నదిపై ఈ ప్రాజెక్టు పూర్తయితే పాక్కు నీటి